రైట్. సో ప్రస్తుతం మనం శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అడిషనల్ ప్రిన్సిపల్ రమా విశ్వనాథన్ మేడం దగ్గర ఉన్నాము. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఐఎమ్ డూయింగ్ గుడ్ మ్యామ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు మీ స్కూల్లో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్కి మేము వచ్చాము. పిల్లలతో ఇంకా అట్ ద సేమ్ టైం మదర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు. సో ఇదంతా చూసాక మీకేమనిపిస్తుంది, అండ్ దీని థీమ్ ఏంటి? శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఇది 2020లో ఎస్టాబ్లిష్ అయిందండి. దెర్ ఇస్ అ హోలీ ఇంటెన్షన్ బిహైండ్ దాట్. శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు ఒక సంఘ ప్రచారక్, వారి బ్రెయిన్ చైల్డ్ శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్. హీ హ్యాస్ సెటప్ ద స్కూల్ విత్ ఎ నోబుల్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ టు మేక్ అప్ ద నేషన్ బిల్డింగ్ పాసిబుల్ ఇన్ ద స్కూల్, ఇన్ ద క్లాస్. దేశ నిర్మాణము పాఠశాల తరగతి గదిలోనే జరుగుతుంది. దీనికి నిదర్శనంగా తార్కాణంగా చూపించడానికి శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ని స్థాపించడం జరిగింది. మా ప్రతి కార్యక్రమంలో ఎవ్రీ ప్రోగ్రామ్ దట్ వీ పర్ఫార్మ్ ఆర్ ఎవ్రీ ఈవెంట్ వీ కండక్ట్ ఇన్ ద స్కూల్ రిఫ్లెక్ట్స్ ద సేమ్ ఐడియాలజీ. వీ బ్రింగ్ ఇన్ ద సొసైటీ ఇన్ టు ద స్కూల్, ఇన్ టు ద క్లాస్ రూమ్. ఇదే పోకడలో ఎవ్రీ చైల్డ్ ప్రిఫర్స్ ఆర్ లాంగ్స్ టు హ్యావ్ the food prepared by their mothers. ఈ స్విగ్గీ, జొమాటో, ఈ బ్లింకిట్ ఇవి పెరిగిపోతున్న ఈ తరుణంలో పిల్లలని మదర్స్కి, మాతృమూర్తులకి చేరువగా చేయడం కోసమే ఈ మాతృహస్తేన భోజనం అనే ఒక ప్రోగ్రామ్ని మేము తయారు చేయడం జరిగిందండి. దీని రూపకల్పన వెనకాల ఇదే మా ధ్యేయం అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మాతృహస్తేన భోజనం. ఫస్ట్గా నాకు తెలిసి ఈ రోజులలో పేరెంట్స్ కార్పొరేట్ మొత్తం అయిపోయి ఉంది. వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ జాబ్స్ వదిలి మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తినే లోపల వాళ్ళ పిల్లలు కూడా తిని పడుకుంటున్నారు. సరైన టైం కూడా వాళ్ళు స్పెండ్ చేయట్లేదు. సో ఈ ప్రోగ్రామ్ని మీరు ఇనాగ్రేట్ చేశారు కాబట్టి, అంటే చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు కాబట్టి, అసలు ఎలా వచ్చింది మ్యామ్ ఈ థాట్? వేరే స్కూల్స్లలో కూడా అసలు మనం ఇలాంటివి చూడము. చాలా చక్కని ప్రశ్న అడిగారండి. మీరు అన్న ఆలోచనే దీనికి పునాది. ఏ తల్లిదండ్రులకి ఈనాటి కార్పొరేట్ వరల్డ్లో జెన్జీ పిల్లలతోటి గడిపే అవకాశం చిక్కట్లేదు. ఎంచేతంటే వాళ్ళ ఉరుకుల పరుగుల జీవితంలో మీరు అన్నట్టుగానే వాళ్ళ ఇంటికి వచ్చి తినేసి పడుకోవడమే మహాభాగ్యం అయిపోతుంది. ఇంకా పిల్లల్ని పట్టించుకోవడం అనేది వాళ్ళ వల్ల కాని పని. ఇంట్లో ఉంటే పని మనుషులు చూసుకుంటారు, లేదంటే వీళ్ళు పిల్లలు స్విగ్గీ, జొమాటోల మీద ఆధారపడి ఏదో ఒకటి తినేసి కాలం గడపడం జరుగుతుంది. మీరు గమనించి ఉంటే మన పూర్వులు, మీరు ఇంకా చిన్నపిల్లలు కాబట్టి మీ పెద్దలు, మా తరం వాళ్ళు, ఆ పైన తరం వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల పోకడలను చూసి వీళ్ళకి ఫలానా వాళ్ళ పోలిక, వీళ్ళ ఫలానా వాళ్ళ పోకడ ఎంచేత అంటే ప్రతి తల్లి ప్రేమతోటి వండి వడ్డించడంతో మన అలవాట్లు పిల్లలకు పెడతాయి. మనలో ఉండే ఆలోచన, చక్కని ఆలోచనతో ఎప్పుడైతే తల్లి when she prepares food, she needs to have noble thoughts in her mind, she needs to have positivity in her mind. With that thought, if the mother prepares the food and feeds her children, the same thoughts will be reciprocated in the child's process as well, or the way the child behaves as well. So that is very important. మీరు అన్నట్టుగానే ఇవి ఎక్కడ పాసిబుల్ అవ్వని ఈ రోజుల్లో ఎంచేత మనం చేయలేము. ఎందుకని మన మాతృమూర్తులకి ఇది మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయలేము. పిల్లలు మర్చిపోకుండా తల్లి చేతి వెన్న ముద్ద, లేదంటే చేతి గోరు ముద్ద తింటే ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆప్యాయతతో కూడి ఉంటుంది అనేది ఒక్కసారి గుర్తు చేయడానికి, వారి జన్మలో మళ్ళీ వారు మర్చిపోలేకుండా చేయడానికి. బికాస్ ద రీజన్ బీయింగ్ we all remember the memories, or we all remember our good old days, like which are the school days. ఎవరికైనా సరే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే నా స్కూల్ రోజులు అని చెప్తారు. సో దాట్ స్కూల్ మెమరీస్ ఆర్ ఆల్వేస్ దేర్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. సో యాజ్ టు ఎనేబుల్ ద చైల్డ్ cherish these memories, we have started this initiative in our Sri Vidyaranya International School, and we are running this program from the past 2 years, and it has become a grand success that the children as well as the mothers are always longing. If you have observed, there were even fathers who have attended the program. They were unable to withhold or withstand themselves or do away from attending the program. Keeping away their busy schedule, they have attended the school. They have brought homemade food, not only for their child, తన పిల్లలకి మాత్రమే కాదు. మన భారతీయ సనాతన ధర్మం ఎప్పుడు కూడా పంచుకోవడం అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. నేను నా కుటుంబం కాదు, ఇదంతా ఒక వసుధైవ కుటుంబకం.
అనే ఒక ఆలోచనతోటి ముందుకు వెళుతూ ఉంటుంది మన సనాతన ధర్మం. దాన్ని పిల్లల్లో పెంపొందించడానికి మొక్కై వంగనిది మానే వంగదు. ఈ చిన్న లేత మనసుల్లో గనక మనం ఇటువంటివి నాటగలిగితే దేశ నిర్మాణం తరగతి గదిలో జరిగిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు పేరెంట్స్ నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ వాళ్ళ ఆదరణ, ఒక స్పందన ఎలా ఉంది అంట? చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి. పిల్లల ముఖాలు మీరు చూసే ఉంటారు. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా, మా అమ్మ చేసి పెట్టింది నువ్వు తిని చూడు ఎలా ఉంటుందో, మీ అమ్మగారు తీసుకొచ్చింది నేను తింటాను, ఇలా పంచుకోవడంలో వారి తల్లిదండ్రులతోటి మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళందరితోటి మాట్లాడడము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ డెవలపింగ్. దిస్ ఈజ్ అ సోషలైజింగ్ స్కిల్. మొత్తం సమాజాన్ని తీసుకొచ్చి మనం స్కూల్లో బడి పిల్లల ముందు పెట్టడం ద్వారా వాళ్ళకి ఎంతో ఆనందాన్ని చేకూర్చడం జరిగింది. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిజీ స్కెడ్యూల్లోంచి ఒక్క పూట బయటకు వచ్చి ప్రేమగా, రోజు ప్రేమగానే వండుతారు. అన్డౌటెడ్ ఎవ్రీ మదర్స్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద చైల్డ్. బట్ అట్ ద సేమ్ టైమ్, బికాస్ ఆఫ్ their busy schedule, sometimes they are not able to cater that time to their child. So when we have such programs, they are going to take out time from their busy schedule, prepare food with lot of లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ ఎఫర్ట్స్ వాళ్ళ చేతులు వాళ్ళు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. వాళ్ళు చక్కగా పెద్ద పెద్ద గిన్నెల్లో, బాక్సుల్లో తీసుకొచ్చి భోజనం తయారు చేయించి పెట్టి అవన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అ చెరిషబుల్ మూమెంట్ ఫర్ ద పేరెంట్స్, ద చిల్డ్రన్, ద స్కూల్ యాజ్ వెల్. ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందండి, కానీ మా అంచనాలకు మించి పిల్లలు, పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారనమాట. మేము అనుకున్నాము వస్తారని చెప్పి, కాకపోతే కొంత ఆలోచన ఉండింది. వర్కింగ్ డే అంటారా, లేకపోతే ఎందుకులే వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం భోజనం పెట్టేస్తాం కదా అనుకుంటారా అనుకున్నాం. కానీ నో, పేరెంట్స్ హ్యావ్ నాట్ డిసప్పాయింటెడ్ us. They have proved that they are second to none. Sri Vidyaranya International School not only nurtures the child but also enables the society to develop in a proper manner. ఒక సంఘాన్ని, సమాజాన్ని ఒక సవ్యమైన మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నం శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి నుంచి చేస్తోందండి. దాంట్లో నెమ్మదిగా మేము సఫలీకృతం అవుతున్నాం. Mind Media, the voice of India.